Jungle. అందర్ జిల్లా బైక్ బంగారు ఆభరణాల దొంగల ముఠ అరెస్ట్. 3 వ్యక్తులు అరెస్ట్. 60 లక్షల విలువ గల 450 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి స్వాధీనం. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 3 మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగలు ముగ్గురిని మునగపాక పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 60 లక్షల విలువ గల 450 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన దొంగతనంపై మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ ప్రసాదరావుకు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం 8 గంటల సమయంలో బైపాస్ రోడ్ NH16 లక్ష్మీపురం బస్టాప్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో బైక్ మీద వెళ్తున్న 3 వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా కె కోటపాడు పాచిలవానిపాలెంకు చెందిన రంగోలి ప్రకాష్, అక్కయ్యపాలెం విశాఖకు చెందిన ఈర్ల వినయ్ కుమార్, కె కోటపాడు పాచిలవానిపాలెం గ్రామంకు చెందిన సిరికి విజయ్ కుమార్లు 3 పాత నేరస్తులు. వారిపై ఇప్పటికే పలు స్టేషన్లలో రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి అన్నారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన యలమంచిలి సిఐ ధనుంజయరావు, రాంబిల్లి సిఐ సిహెచ్ నరసింగరావు, మునగపాక ఎస్ఐ సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక మంచి ఎమో క్రిమినల్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. రీసెంట్ గానే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్ లోనే 2 or 3 ఆఫెన్సెస్, డే HB ఆఫెన్సెస్ మన దగ్గర రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ ఇది యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, సబ్బవరం ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ మనకి మూవ్మెంట్ కనిపించింది. అండ్ ఆల్ వర్ డే HB ఆఫెన్సెస్. దాని మీద డిస్ట్రిక్ట్ పోలీస్ సీరియస్ గానే దాని మీద ఫోకస్ పెట్టేసి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ DSP DTC అండ్ అడిషనల్ SP క్రైమ్స్ అండ్ CCS టీమ్ అండ్ CI యలమంచిలి. అది టెక్నికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అన్ని మనం వెరిఫై చేసిన తర్వాత ఒక కామన్ ప్యాటర్న్ దొరికిన తర్వాత అక్యూజ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఈరోజు లక్ష్మీపురం బస్ స్టాప్ అనకాపల్లి ఏరియాలో ఈ 3 అఫెండర్స్ మనకి దొరికారు. అండ్ దే హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ రీసెంట్ అఫెన్సెస్ ప్లస్ అదర్ అఫెన్సెస్. ఇందులో టోటల్ గానే 3 అక్యూజ్ ని మనం అరెస్ట్ చేశాము. ఈ 2 వ్యక్తి 24 years అండ్ ఇంకా ఒక 27 years వాళ్ళు కే కొత్తపాడు మండల్ చెందినవాడు. ఇంకా అక్యూజ్ నెంబర్ 2 వాళ్ళ వినయ్ కుమార్ అక్కయ్యపాలెం విశాఖపట్నం సిటీ నుంచి ఉన్నారు. వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి, ఎస్పెషలీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ విశాఖపట్నం సిటీలోనే. అండ్ రీసెంట్ అఫెన్సెస్ లో ఆల్మోస్ట్ ఈ కన్ఫెషన్ మీద 9 కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ 1, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్, రాంబిల్లి 2, సబ్బవరం పోలీస్ స్టేషన్ 1, అనకాపల్లి రూరల్, ఎస్కోట పోలీస్ స్టేషన్ విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నదేండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇన్ టోటల్ 450 grams ఆఫ్ గోల్డ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా 250 grams ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అప్రాక్సిమేట్ వాల్యూ 66 lakhs rupees. ఇది ఎంత రికవర్ చేసిన తర్వాత మనం కోర్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఫాలో చేసుకుంటున్నాము. నా అభిప్రాయం ఏమంటే ఈ విక్టిమ్స్ కి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రాపర్టీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము అండ్ జస్టిస్ సర్వ్ చేస్తాము. ఈ 3 అక్యూజ్ కి కూడా మనం ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము. మిగతా ఏమేమి ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ప్రాపర్టీ సంబంధించి ఏం జరిగింది, ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది కూడా మనం రికవర్ చేయడానికి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ప్రెసెంట్లీ ఇది 9 కేసెస్ లో ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది.
and all these 2026 cases, almost 5 cases from 2026, remaining from 2025, అన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. And I'm very happy with the work of additional SP crimes, DSP DTC Mohan Garu, in charge of SDPO Parwada, CI Yelamanchali, CCS CI, our SB team, and all the members who have worked tirelessly in detecting this case. ఇంకా ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి మనం మాట్లాడితే అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఓవర్ ద ఇయర్స్, ఎస్పెషల్లీ లాస్ట్ 2 years లో పర్ఫార్మెన్స్ కూడా బాగానే జరిగింది. ఐ మస్ట్ అప్రిషియేట్ అవర్ ఆఫీసర్స్. 2024 లో డిటెక్షన్ పర్సెంటేజ్ వాజ్ ఓన్లీ 48%, ఇంకా రికవరీ పర్సెంటేజ్ వాజ్ 61%. కానీ 2025 లో మనం బాగా ఎఫర్ట్స్ పెట్టేసి 61.94% డిటెక్షన్ రేట్ తీసుకుని వచ్చాము. ఇంకా పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ కూడా 65% వరకు తీసుకుని వచ్చాము. ఇప్పుడు కూడా ప్రాపర్టీ డిటెక్షన్ ఇన్ 2026 ఈ సంవత్సరం కూడా పెరిగింది. వీ హ్యావ్ బ్రాట్ ఇట్ క్లోజ్ టు 66%. ఈచ్ అండ్ ఎవ్రీ కేసు, గ్రేవ్ కేసెస్ కావచ్చు, నాన్ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, మనం దాని మీద రెగ్యులర్గానే ఫోకస్ పెట్టేసి ఇప్పుడు 360-degree అప్లికేషన్, FRS అప్లికేషన్, ANPR కెమెరాస్ అప్లికేషన్, CDR అనాలిసిస్, అన్ని టెక్నికల్ అనాలిసిస్ చేసేసి వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు డిటెక్ట్ 100% ఆఫ్ ద కేసెస్. Once again, I congratulate all the team members for doing this fantastic job. వచ్చాము పబ్లిక్ లో అవేర్నెస్ ఇంకా మనం పెంచేస్తున్నాము. ఈ LHMS ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన పబ్లిక్ కి ఒక సర్వీస్ మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాము. వాళ్ళు డైరెక్ట్లీ 112 కాల్ చేసేసి మనకి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో చాలా మంది బయట వెళ్తారు, ఈ స్కూల్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు మనకి అప్లికేషన్ పంపించవచ్చు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ హౌసెస్ లోనే ఇన్స్టాల్ చేసిస్తాము LHMS అప్లికేషన్. దాంతోనే కూడా చాలా ఆఫెన్సెస్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ప్రెసెంట్లీ వీ హ్యావ్ 22 LHMS డివైసెస్ అండి. 112 కాల్ ద్వారా వాళ్ళు డైరెక్ట్లీ మనకి అప్లికేషన్ పెట్టవచ్చు, కాల్ చేసి అడగవచ్చు. విల్ ప్రొవైడ్ దమ్ దిస్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, రెగ్యులర్ గానే ఎక్కువగానే అది వాడుకోవాలి, సో దట్ ఈ విధంగా ఆఫెన్సెస్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ పాయింట్, మనకి CCTV కెమెరాస్ ఇన్స్టాలేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గానే ఏదైనా కేసెస్ మనం డిటెక్ట్ చేసాము, ఎంత మంచి డిటెక్షన్ పర్సెంటేజ్ తీసుకువచ్చాము, మేజర్ కాంట్రిబ్యూషన్ మన CCTV కెమెరాస్ కి కూడా ఉంటుంది. సో లాస్ట్ 1 year 2 years డేటా చూసుకుంటే ఆల్మోస్ట్ 4,835 న్యూ CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది నా అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో. ఇంకా మనం పబ్లిక్ సపోర్ట్తోనే, CSR ద్వారా, గవర్నమెంట్ సపోర్ట్తోనే పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, అండ్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పబ్లిక్ ప్లేసెస్ లో అన్ని చోట్ల CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెటరెన్స్ అండ్ ఫర్ ప్రివెంటింగ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ దీస్ క్రైమ్స్.